మాట్లాడడం కాదు, ఆయనే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఆయన ఏం చేస్తాడో చెప్పండి. అందుకని దీన్ని కుమారుని పరిచర్య అంటారు. కుమారుడుగా వచ్చి, అందుకని నానా సమయములలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన సర్వశక్తిమంతుడు ఇప్పుడు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకని కుమారుని కాలంలో మనం ఉన్నాము. అందుకని ఆదివారం అంటే 8వ దినం అంటే లోకములో అది ఆదివారం కావచ్చు లోకం దృష్టిలో, మనకి ఇది కుమారుని దినం. మీకు అర్థమైందా? ఎస్యుఎన్ సన్ సూర్యుడు, ఎస్వైఎన్ సన్ కుమారుడు. అందుకని సూర్యుని దినములో లేము, మనము కుమారుని దినములో ఉన్నాము. ఇప్పుడు ఆయనే వచ్చి తన వధువును దొంగ వలె, అందరూ నిద్రిస్తూ ఉండగా దొంగ వలె ఆయన వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తీసుకుని పోతున్నాడు. అందువల్ల ఆయన 8వ దూత అయి ఉన్నాడు. ఎందుకంటే వర్తమానికుడు ఎప్పుడు కూడా దూత అని అర్థం. కాబట్టి